కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు చర్చలు జరిగినట్లు కాంగ్రెస్ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ కొన్నాళ్ల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యురాలిగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు. దీంతో తాజాగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పోటీ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భువనగిరి నియోజకవర్గం నుండి పెద్దలు రాహుల్ గాంధీ పోటీపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు వరంగల్ పార్లమెంటు స్థానం నుండి అద్దంకి దయాకర్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాము అనుకున్న మేర ఈ రాష్ట్రం నుండి పార్లమెంటు స్థానాలు గెలవాలని అనుకుంటోంది. ఆ మేరకే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థిని అయితే ప్రజలు గెలిపించుకుంటారు అనే ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక నాయకుడు సిఫార్సు చేశారని మొహమాటానికి కూడా అభ్యర్థులను ఎంపిక చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీని ఈ రాష్ట్రం నుండి పార్లమెంటుకు బరిలో నిలిపితే కాంగ్రెస్ క్యాడర్లో జోష్ మరింత పెరిగి మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రం నుండి పోటీ చేస్తే ఈ రాష్ట్రం నుండి పోటీ చేసే లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. భువనగిరి లేదా ఖమ్మం పార్లమెంటు నుండి రాహుల్ గాంధీ, వరంగల్ పార్లమెంటు నుండి అద్దంకి దయాకర్ గార్లే పోటీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.